సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 35వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కుమారి శంకర్ నోళ్ల శైలజ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు స్థానిక విజయనగర్ కాలనీ మరియు ఎస్టీ కాలనీలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం సందర్భంగా ఏ ఇంటికి వెళ్లినా మంచి స్పందన వస్తుందని, గతంలో ఈ వార్డులో కౌన్సిలర్గా పనిచేసిన వేణ శ్రీనివాసరావు దంపతులు చేసిన అభివృద్ధి పనులు తాము ఇంకా మర్చిపోలేదని, మళ్లీ వారు బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్గా పోటీ చేయడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని, గతంలో చేసిన అభివృద్ధి పనులు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అందించిన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరవేయడంలో అప్పటి కౌన్సిలర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు కూడా తామంతా కుమారి శంకర్ నోళ్ల శైలజకి కారు గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేస్తామని సందర్భంగా స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వేణ శ్రీనివాసరావు దంపతులు, బీఆర్ఎస్ ప్రచార బాధ్యులు శివన్నగూడ సర్పంచ్ వినోద్, అమృత మల్లేశం దంపతులు, కాలనీ వాసులు, యువత తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ 35వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు స్థానిక డిఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. గతంలో కూడా ఈ వార్డులో మేము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు అదే స్ఫూర్తితో మళ్ళీ వార్డుకు వస్తే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో మళ్ళీ మీరు వచ్చారు సార్, మాకు సంతోషం, మీరు చేసిన పనులు ఎవరు చేయలేదు, మీరు వచ్చారు కాబట్టి తప్పకుండా మా ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. మా పార్టీ తరఫున ఈసారి శంకరన్నోళ్ల శైలజ అభ్యర్థిగా నిలబడుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా అదే నాకు ఏ విధంగా అయితే ఓటేజ్ గెలిపించారో గతంలో వీణ శ్రీనివాసరావు గారికి, ఇప్పుడు అదే స్ఫూర్తితో శైలజను కూడా అధిక మెజార్టీతో గెలిపించి మన వార్డు అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాము. ఇక్కడికి వస్తే ప్రజల స్పందన చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ ఇదే విధంగా మాకందరికీ సపోర్ట్ చేస్తారని కోరుతూ, అదేవిధంగా మా పార్టీ తరఫున మా సర్పంచ్ వినోద్ గారిని మాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. వారు కూడా మాతో కలిసి పనిచేయడానికి వచ్చారు. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు
ఆ, శంకరన్నోళ్ళ శైలజ మన 35వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అందరూ భారీగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని అందరినీ కోరుతున్నాము. ఇక్కడ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. 35వ వార్డులో ప్రతి ఇంటికి గడప గడపకు తిరగడం జరుగుతుంది. అందరూ ఎంతో సంతోషంగా మాకు ఆహ్వానం పలుకుతున్నారు. ఎంతో సంతోషంతో మమ్మల్ని ఆప్యాయతతో ఆదరిస్తున్నారు. మేము తప్పకుండా బీఆర్ఎస్కే ఓటేస్తాము అని భారీ మెజార్టీతో ముందు ఫస్ట్ సారి సెకండ్ సారి కూడా మిమ్మల్ని ఎలా భారీ మెజార్టీతో గెలిపించాము, ఇప్పుడు కూడా అదే మెజార్టీతో మీరు చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మేము గెలిపిస్తామని ప్రతి ఒక్కరు మాకు హామీ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయండి అని చెప్తున్నారు. మేము కూడా అదేవిధంగా అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్తున్నాము. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 90% పనులు పూర్తి చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని పనులు మాత్రం మిగిలి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మీరందరూ ఓటు వేసి గెలిపిస్తే అన్ని పనులను పూర్తి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాము. గతంలో 1,50,00,000తో ఇక్కడ డ్రైనేజ్ మోరీ శాంక్షన్ చేయడం జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. అది ఇక్కడ ప్రజలకు భారీ ప్రాబ్లం అవుతుంది. చాలా దాంతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ జ్వరాలు వస్తున్నాయి. మమ్మల్ని గెలిపిస్తే అది కూడా శాంక్షన్ చేయించి హరీష్ రావు గారి సహకారంతో, చింతా ప్రభాకర్ అన్నయ్య సహకారంతో ఆ పని కూడా పూర్తి చేసి అందరు సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటామని ఈ వార్డు ప్రజలకు ఈ విధంగా తెలియజేస్తున్నాము. ప్లీజ్ అందరూ ఇదొక్కసారి మాకు ఇంతకుముందు ఎట్లా అయితే ఆదరించారో మీకు మేము పొద్దున 5 గంటల నుంచి ఏ టైం అంటే ఆ టైం ఎవ్వరు ఏ పని చేసినా, ఏ పని అడిగినా, ఏ టైంకు ఫోన్ చేసినా లేపి మీకు ఆ పని మేము చేపిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాము. మమ్మల్ని శంకరన్నలో శైలజకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఓకే. నేను శంకరన్నల శైలజ 35వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్వసింగ్లో ప్రచారంలో భాగంగా 35వ వార్డ్కి వచ్చాం. ఇక్కడ కాలనీలో ప్రజలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్తున్నారు. అలాగే నన్ను గెలిపిస్తామని చెప్తున్నారు. వాళ్ళకున్న ఇబ్బందులన్నీ చెప్పారు. ప్రతి ఒక్కటి మేము చేస్తామని హామీ ఇస్తున్నాము. ప్రతి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి ఒక్కటి వేస్తాము. ఇదివరకు వీణా శ్రీనివాసరావు గారు నామినేట్ చేసినప్పుడు వాళ్ళని గెలిపించారు. అత్యధిక మెజారిటీతో వాళ్ళని గెలిపించారు ప్రజలు. అలాగే మళ్ళీ గెలిపిస్తామని అంటున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధికి సంతోషిస్తున్నారు. అలాగే వాళ్ళపైన అభిమానంతో ఇప్పుడు నన్ను కూడా గెలిపిస్తామని అంటున్నారు. సంగారెడ్డి జిల్లా 35వ వార్డు ప్రజలందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.